రేపు శివరాత్రి కదండి. శివరాత్రి రోజు మనం ఇంట్లో అభిషేకం చేసుకోవాలనుకుంటే స్వామివారికి వేటితో అభిషేకం చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు. వీటితో అభిషేకం చేయటం వల్ల ఒక్కొక్క సమస్య నుంచి అయితే మనం బయటపడవచ్చండి. ఫస్ట్ గంగాజలం, 2 పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, చందనం. చందనం అంటే మనం గంధం అంటాం కదా, అది. చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, మనకి అందుబాటులో ఏవేవైతే ఉంటాయో వాటితో అయితే చూపించాను. మీరు ఇంకా కావాలనుకుంటే పళ్ళ రసాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివైతే యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో మనం రేపు అభిషేకం చేయటం వల్ల ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందండి. ఆరోగ్యం, సంపద, ఆర్థిక వృద్ధి, తెలివితేటలు, కీర్తి, సౌభాగ్యం, పాప విముక్తి, జ్ఞానం, పాపహరణం. మనం ఎలాగో పూజ అయిపోయిన తర్వాత పళ్ళు, పండు, తాంబూలం ఇట్లాంటివన్నీ పెడతాం కదా, అవన్నీ చూపించకుండా నేను ముఖ్యంగా ఇవే చూపిస్తున్నాను అభిషేకానికి కావాల్సినవి. మనం ఇంట్లో పూజ చేసుకున్న వీటితో అభిషేకం అయితే చేసుకోవచ్చు. లేదు టెంపుల్కి వెళ్తున్నా కానీ వీటన్నిటితో అయితే మనం టెంపుల్కి వెళ్ళి అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి. రేపు ఒక్కరోజు పూజ సంవత్సరం అంతా చేసిన పుణ్యం అయితే వస్తుందండి.